హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఉండే రాగి పిండితో దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే బ్యాటర్ కోసం ఇక్కడ నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. అదైతే ప్రాపర్గా వాష్ చేసి వాటర్ అయితే యాడ్ చేసి ఒక 6 hours అయితే సోక్ చేసేసుకోవాలి. సో ఇలా సోక్ చేసుకోవడం వల్ల మినప్పప్పు ప్రాపర్గా నానిపోతుంది, అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. సో చూడండి, 6 hours తర్వాత మినప్పప్పు ప్రాపర్గా నానిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా అయితే బ్లెండ్ చేసేసుకున్నాము. సో చూడండి, స్మూత్గా బ్లెండ్ చేశానండి. ఇక్కడైతే 1 glass రాగి పౌడర్ అయితే దాంట్లో యాడ్ చేశాను. సో రాగి పిండి వేసుకునేటప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ప్రాపర్గా మిక్స్ లేకపోతే లమ్స్ ఫామ్ అయిపోయి అలాగే స్టిక్ అయిపోతుందండి. సో చూడండి, ఇదైతే నేనైతే ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసేస్తున్నాను. లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ చేసేసేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఒక్కసారి ఎంత బాగా దోశ పిండి అయితే పులిసిపోయిందో. సో ఇప్పుడు మీరు ప్రాపర్గా స్పూన్తో మిక్స్ చేసేసుకొని మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి బ్యాటర్లోకి. సో ఇక్కడ నేను సాల్ట్ కానీ సోడా పొడి కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాము. సో ప్యాన్ పెట్టుకొని కొంచెం అది హీట్ అయిపోయాక మీరు కొంచెం ఆయిల్ వేసేసి ఇలా పొటాటో స్లైస్తో అయితే రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి దోశలు అయితే అస్సలు స్టిక్ కాకుండా ఉంటాయండి. సో చూడండి, దోశ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే కాలిపోయాక అవతలకి ఫ్లిప్ చేసేసుకోండి. సో చూడండి, అస్సలు అయితే స్టిక్ అవ్వట్లేదండి మనం పొటాటో స్లైస్ అయితే రబ్ చేయడం వల్ల. సో పొటాటో స్లైస్ అలా రబ్ చేయడం వల్ల మనకి ఆయిలే అవసరం లేదండి. ప్రతి దోశకి రబ్ చేసి అయితే వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా ఎంత బాగున్నాయో దోశలు. పిల్లలకి కూడా పెట్టచ్చండి. మనము 9 months నుంచి పిల్లలకి ఇలా ఫింగర్ ఫుడ్స్ లాగా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి అయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.